ఎన్నికల నేపథ్యంలో ప్రధాన పార్టీలు అస్త్రశస్త్రాలతో ప్రత్యర్థి పార్టీలను ఎండగట్టే ప్రయత్నము చేస్తున్నాయి. యువత మద్దతును కూడగట్టుకోవాలన్న ఉద్దేశంతో కాంగ్రెస్ పార్టీ ఒక సున్నితమైన అంశాన్ని లేవనెత్తుకోవడం చర్చనీయాంశంగా మారింది. సైనిక బలగాల నియామకం కోసం ఎన్డీఏ ప్రభుత్వం ప్రవేశపెట్టిన అగ్నిపథ్ ను వ్యతిరేకిస్తున్న కాంగ్రెస్ ఎన్నికల్లో దాన్ని ప్రధాన అస్త్రంగా వాడుకోవాలని భావిస్తుంది. బీజేపీకి వ్యతిరేకంగా యువత మద్దతును కూడగట్టుకునేందుకు అగ్నిపథ్ పై వ్యతిరేక ప్రచారంలో దూకుడు పెంచాలని నిర్ణయించింది. 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ ఓ సున్నితమైన అంశాన్ని లేవనెత్తుతోంది. యువత మద్దతు కూడగట్టుకోవాలన్న ఉద్దేశంతో అగ్నిపథ్కు వ్యతిరేకంగా ర్యాలీలు చేపడుతోంది. సైనిక బలగాల నియామకాల కోసం ఎన్డీఏ సర్కార్ ప్రవేశపెట్టిన అగ్నిపథ్ను వ్యతిరేకిస్తున్న కాంగ్రెస్ ఎన్నికల్లో దాన్ని ప్రధాన అస్త్రంగా వాడుకోవాలని భావిస్తోంది. బీజేపీకి వ్యతిరేకంగా యువత మద్దతును కూడగట్టుకునేందుకు అగ్నిపథ్పై ప్రచారంలో దూకుడు పెంచాలని నిర్ణయించింది. కాంగ్రెస్ పార్టీకి చెందిన మాజీ సైనికుల విభాగం ఇప్పటికే ఈ విషయంపై ఓ సదస్సు నిర్వహించింది. మధ్యప్రదేశ్లోని గ్వాలియర్లో 2 నెలల క్రితం విస్తృత చర్చలు జరిపింది. ఈ విభాగం ఆధ్వర్యంలో రాజస్థాన్లోని అల్వార్లో ఓ ఫుట్ మార్చ్ సైతం జరిగింది. అక్టోబర్ 29న రాజస్థాన్లో ఝుంఝును, మంధానా ప్రాంతాల్లో మరో 2 ర్యాలీలు నిర్వహించేందుకు కాంగ్రెస్ సిద్ధమైంది. అగ్నిపథ్ ద్వారా సైన్యంలో చేరిన జవాన్లు యుద్ధానికి సిద్ధంగా ఉండే అవకాశం తక్కువ అని బీజేపీపై విమర్శలు చేస్తున్నారు. అదే సమయంలో దేశ సేవలో ప్రాణాలు అర్పించిన అగ్నివీరుడికి తగిన పరిహారం ఇవ్వడం లేదని విమర్శించారు. సాధారణ సైనికులకు అగ్నివీరులకు అనేక తేడాలు ఉంటున్నాయని ఆరోపిస్తున్నారు. అగ్నిపథ్ వల్ల సైన్యంలో 2 రకాల జవాన్లు తయారవుతారని, ఇది సైనిక దళాలను దెబ్బతీస్తుందంటూ మండిపడుతోంది. అగ్నిపథ్ స్కీమ్ను తాము వ్యతిరేకిస్తూనే వస్తున్నామని, ఎన్నికలు జరిగే రాష్ట్రాల్లో దీని ప్రాధాన్యం తీసుకుని కార్యక్రమాలు నిర్వహించేందుకు సిద్ధమవుతోంది. ఈ సమస్యపై రాజస్థాన్, ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్, తెలంగాణ, మిజోరాంలో గలమెత్తుతామంటూ చెబుతున్నారు కాంగ్రెస్ నేతలు. ఎన్నికల ఫలితంపై ఈ సమస్య ప్రభావం ఉంటుందని భావిస్తున్నారు. సాయుధ దళాలపై బలవంతంగా రుద్దిన ఈ స్కీమ్ను పూర్తిగా వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నామని, సాధారణ సైనికుడికి అగ్నివీర్కు మధ్య తేడా ఏంటనేది మా ర్యాలీలో చెబుతున్నామని పేర్కొనడంతో ఈ అంశం చర్చనీయాంశంగా మారింది. అగ్నివీర్ శిక్షణకు సాధారణ సైనికుల శిక్షణకు చాలా తేడా ఉంటుంది. సాధారణ సైనికుడికి యుద్ధానికి సన్నద్ధంగా ఉండేలా శిక్షణ ఇస్తారు. దేశవ్యాప్తంగా ఎక్కడైనా వారిని మోహరించవచ్చు. 6 నుంచి 8 ఏళ్ల వరకు వారు పని చేస్తారు. ఏడాదిన్నర ట్రైనింగ్ తర్వాత 4 నుంచి 6 ఏళ్ల పాటు వివిధ యుద్ధ కోణాల గురించి శిక్షణ పొందుతారు. కానీ అగ్నివీర్ మాత్రం 6 నెలలు శిక్షణ పొందుతారు. ఏడాది లీవ్ ఉంటుంది. రిటైర్ అవ్వడానికి 2.5 సంవత్సరాల ముందు వారిని డిప్లాయ్ చేస్తారు. మరో విషయం ఏంటంటే, సాధారణ సైనికులతో పోలిస్తే అగ్నివీరులు యుద్ధానికి సిద్ధంగా ఉండరు. కఠినమైన ప్రాంతాల్లో మోహరించేలా వారికి శిక్షణ అందదు. ఒకే యూనిట్లో 2 రకాల సైనికులు ఏర్పడతారు. వారి మధ్య వేతనాల్లో తేడా ఉంటుంది. డ్యూటీలో ప్రాణత్యాగం చేసిన జవాన్లకు అందించే పరిహారం విషయంలోనూ భారీ వ్యత్యాసం ఉంటుంది. సాధారణ సైనికుడితో పోలిస్తే అగ్నివీర్కు ఇచ్చే పరిహారం తగినంతగా లేదనేది కాంగ్రెస్ ఆరోపణ. దేశం కోసం ప్రాణాలను త్యాగం చేస్తున్న మన సైనికులను సమానంగా గౌరవించుకోవాలని కేంద్రంలోని మోదీ ప్రభుత్వంపై విమర్శలు చేస్తోంది కాంగ్రెస్. త్రివిధ దళాల్లో రిక్రూట్మెంట్ ప్రక్రియలో మార్పుల కోసం ప్రత్యేక పథకాన్ని తీసుకువచ్చింది కేంద్రంలోని మోదీ ప్రభుత్వం. అగ్నిపథ్ రిక్రూట్మెంట్ స్కీమ్ను కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ప్రకటించారు. ఇందులో భాగంగా 17.5 ఏళ్ల నుంచి 21 ఏళ్ల వయసులోపు యువతను ఎంపిక చేసుకుంటారు. ఆర్మీలో యువతను నింపాలన్న ఉద్దేశంతో ఈ స్కీమ్ను ప్రవేశపెట్టారు. కొత్త టెక్నాలజీతో యువతకు శిక్షణ ఇచ్చి వారి ఆరోగ్యాన్ని మెరుగుపరిచేందుకు కూడా శిక్షణ ఇవ్వనున్నారు. ఈ స్కీమ్లో భాగంగా 4 ఏళ్ల పాటు యువతను భారత త్రివిధ దళాల్లో జాయిన్ చేసుకోవడమే ప్రధాన ఉద్దేశం. ఈ పథకం కింద ఉద్యోగంలో చేరిన వారిని అగ్నివీర్ అని పిలుస్తారు. ఎంపికైన వారికి 10 వారాల నుంచి 6 నెలల వరకు శిక్షణ ఉంటుంది. 4 ఏళ్ల తర్వాత కేవలం 25% మంది సైనికుల్ని మాత్రమే ఆర్మీలోకి రెగ్యులర్ క్యాడర్గా తీసుకుంటారు. వాళ్లు మాత్రమే 15 ఏళ్ల పాటు సర్వీస్లో ఉంటారు. మిగతా వాళ్లకు 12 లక్షలు ఇచ్చి ఇంటికి పంపిస్తారు. వాళ్లకు పెన్షన్ బెనిఫిట్ ఉండదు.
అగ్నిపథ్లో భాగంగా సైన్యంలో పనిచేసి రిటైర్ అయిన అగ్నివీరులకు కేంద్ర సాయుధ పోలీసు బలగాలు, అస్సాం రైఫిల్స్ నియామకాల్లో 10% రిజర్వేషన్ ఉంటుంది. అలాగే ఈ 2 బలగాల్లో చేరడానికి కావలసిన గరిష్ట వయోపరిమితిలోనూ అగ్నివీరులకు 3 ఏళ్ల సడలింపు ఉంటుంది. తొలి బ్యాచ్ అగ్నివీరులకు వయోపరిమితిలో మొత్తంగా 5 ఏళ్ల సడలింపు లభించనున్నట్లు స్పష్టం చేసింది సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్, బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్, సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్, ఇండో టిబెటన్ బోర్డర్ పోలీస్, సశస్త్ర సీమా బల్, నేషనల్ సెక్యూరిటీ గార్డ్ స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్. ఈ బలగాలన్నీ కేంద్ర హోంశాఖ పరిధిలోకి వస్తాయి. ఇక ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ దళాలు కేంద్ర రక్షణ శాఖ కింద ఉంటాయి. త్రివిధ దళాల్లో రిక్రూట్మెంట్ కోసం కేంద్ర ప్రభుత్వం తెచ్చిన అగ్నిపథ్ పథకంపై కాంగ్రెస్ విమర్శలు చేస్తోంది. అగ్నివీర్గా 4 ఏళ్లు సేవలందించిన అనంతరం రిటైర్ అవ్వడంపై కాంగ్రెస్ మండిపడుతోంది. అలాంటి మాజీ అగ్నివీర్ల భవిష్యత్తుపై ఆందోళన వ్యక్తం చేస్తూ ర్యాలీలు నిర్వహించేందుకు సిద్ధమవుతోంది. వచ్చే నెలలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న 5 రాష్ట్రాలలో ర్యాలీలు, ప్రచారాలు నిర్వహించడం ద్వారా బీజేపీకి చెక్ పెట్టాలని భావిస్తోంది. 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్గఢ్లో కాంగ్రెస్, బీజేపీల మధ్యనే హోరాహోరీ పోటీ ఉండనున్న నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ అగ్నిపథ్కు వ్యతిరేకంగా ప్రచారం చేస్తుండడం ఆ పార్టీకి ఏ మేరకు కలిసి వస్తుందో చూడాలి. త్రివిధ దళాల్లో రిక్రూట్మెంట్ కోసం ఎన్డీఏ ప్రభుత్వం తెచ్చిన అగ్నిపథ్ పథకంపై కాంగ్రెస్ విమర్శలు చేస్తుంది. యువతకు ఈ పథకం ద్వారా నష్టం జరుగుతుందని ఎన్నికలు జరుగుతున్న 5 రాష్ట్రాల్లో ప్రచారం చేసేందుకు సిద్ధమైంది.